అర్జునుడు ఒకసారి కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్లి ఇలా అడుగుతాడు, కృష్ణ, ఒక మనిషి తన జీవితంలో ధర్మాన్ని వదిలిపెడితే ఏం జరుగుతుంది అని. అప్పుడు కృష్ణుడు ఒక గాలిపటాన్ని తెచ్చి అది అర్జునుడికి ఇచ్చి ఎగరవేయమంటాడు. కృష్ణుడి మాట ప్రకారం అర్జునుడు దాన్ని ఎగరేస్తాడు. ఆ గాలిపటం అలా ఎగురుతూ పైకి వెళ్తూ ఉంటుంది. అది చూసి కృష్ణుడు సరదా పడుతూ, భలే పైకి పంపిస్తున్నావు అర్జున అని అంటాడు. అప్పుడు అర్జునుడు, ఇంకా పైకి పంపించమంటావా కృష్ణ అని అడుగుతాడు. తప్పకుండా పంపించి చూడు అర్జున అని అంటాడు. అప్పుడు అర్జునుడు ఆ గాలిపటానికి ఉన్న దారాన్ని తెంపేస్తాడు. అప్పుడు ఆ గాలిపటం చాలా పైకి వెళ్లిపోతుంది. అలా కొంతసేపటికి ఎగురుతూ ఎగురుతూ ఏ డైరెక్షన్ లేక ఆ గాలిపటం కింద పడిపోతుంది. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, ఇప్పుడైనా అర్థమైందో అర్జున అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు, అర్థం కాలేదు కృష్ణ, నువ్వే చెప్పు అని మోకాళ్ళ మీద కూర్చుంటాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, ఆ గాలిపటం ఒక మనిషి అయితే ఆ గాలిపటాన్ని పట్టుకున్న దారమే ధర్మం. ఆ దారాన్ని నువ్వు వదిలేసినప్పుడు ఆ గాలిపటం ఎలా అయితే పడిపోయిందో మనిషి కూడా తన ధర్మాన్ని వదిలేస్తే అలానే పడిపోతాడు. ఆ దారం ఉన్నంత వరకు ఆ గాలిపటం ఎగురుతూ ఎలా అయితే పైన ఉంటుందో అలానే మనిషి ధర్మాన్ని వేడనంత వరకు తన జీవితంలో ఎగురుతూ చాలా ఎత్తుకు వెళ్తాడు అని అర్జునుడితో చెప్తాడు. జై శ్రీకృష్ణ.